మహిళల్లోనూ సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయని, బీసీ మహిళలకు ప్రత్యేక ప్రాతినిధ్యం లేకుండా మహిళా సాధికారత సాధ్యం కాదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. నల్గొండలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ అమలులో జనాభా, కులగణన, సామాజిక ప్రాతినిధ్యం అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో న్యాయమైన వాటా దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. బకాయిల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాత బకాయిలను పూర్తిగా చెల్లించి భవిష్యత్తులో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నిధులు విడుదలయ్యేలా శాశ్వత విధానం రూపొందించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ మహిళలకు అన్ని స్థాయిల్లో రాజకీయ అవకాశాలు పెంచాలని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. మిరియాల యాదగిరి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం వల్ల విద్యార్థుల విద్య, ఉద్యోగ అవకాశాలకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయ్, పెండెం ధనుంజయ, కట్టా హరిబాబు, వల్ల కీర్తి శ్రీనివాస్, మోత్కూరు శ్రీనివాసాచారి, భీష్మాచారి, మల్లబోయిన సతీష్ యాదవ్, దీకొండ శ్రీనివాస్, కాళ్ల భద్రయ్య, రాపోలు సత్యనారాయణ, అండెం తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, మీరు గత కొంతకాలంగా చూస్తే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ కొరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున కంటిన్యూగా దాదాపుగా 2-3 సంవత్సరాలుగా ఉధృతంగా పోరాటం జరుగుతుంది. 14 లక్షలకు పైగా ఉన్న విద్యార్థులు, ఇంజనీరింగ్ అయితేనేమి, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు అయితేనేమి, దాదాపుగా 8,000 కోట్ల బకాయిలు పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం బీసీ విద్యార్థులు చదువుకుంటే ఎక్కడ చైతన్యం పొంది మనం కూర్చున్న గద్దె మీద రాజ్యాధికారంలో భాగం అడుగుతారన్న కుట్రలో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి బకాయిలను రిలీజ్ చేసి విద్యార్థులను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మరి కామారెడ్డి డిక్లరేషన్లో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి బకాయిలు మొత్తం చెల్లిస్తాం, మేము అధికారంలో రాగామని చెప్పి వాగ్దానం ఇచ్చి మన ఓట్లు వేయించుకొని అలా గద్దెనెక్కి మన పిల్లలు చదువుకుంటే, వాళ్ళు బాగుపడితే ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వస్తుందో అన్న కుట్రపూరితంగా బకాయిలన్నీ చెల్లించకుండా విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంఘాలు, బీసీ సంఘాలు రోడ్డెక్కి గొంతెత్తి అరుస్తున్న పట్టించుకొని పరిస్థితి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఈ 3 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది, ప్లస్ 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చింది. మరి 14 లక్షల కోట్ల ఖర్చులో 8,000 కోట్లు విద్యార్థులకు ఇవ్వడానికి మీకు ఏం నొప్పి వస్తుంది, ఏం కష్టం వస్తుంది? ఎవరు అడగని ప్రాజెక్టులు, మూసి సుందరీకరణ అని చెప్పేసి, 4th సిటీ అని చెప్పి లక్షల కోట్ల బడ్జెటు వాటి కోసం కేటాయించి ఏ ఉద్యమ సంస్థలు అడిగినాయి, ఏ ప్రజా సంఘాలు అడిగినాయి అని మూసి సుందరీకరణ మీ కమిషన్ల కొరకు, మీ కంపెనీల కొరకు, మీ కాంట్రాక్టుల కొరకు విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి లక్షల కోట్లు తెలంగాణ ప్రజల నెత్తి మీద అప్పులు చేసి వాళ్ళ నెత్తిన పెట్టి ఈరోజు ఫీజు రింబర్స్మెంటు ఇవ్వకుండా రకరకాల కారణాలు చెప్పి కోర్టుకు ఈ నెల ఆగస్టు 15 లోపు చెల్లిస్తామని చెప్పి కోర్టు చెప్పింది. ఇప్పటివరకు కూడా వాటికి సంబంధించిన ఏవి కూడా ఇంతవరకు ముందుకెళ్ళలేని పరిస్థితి. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకున్న విద్యార్థులకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. దాన్ని ఇంతకుముందు కాలేజీ యజమాన్యాలకు చెల్లించే పద్ధతిని డైరెక్ట్ టు స్టూడెంట్ అని చెప్పేసి కొత్త పద్ధతిలో ఈరోజు విద్యార్థుల అకౌంట్లకి మేము చెల్లిస్తామని చెప్పి విద్యార్థుల డీటెయిల్స్ను మేము వెబ్సైట్లో తీసుకుంటామని చెప్పి దాంట్లో కూడా రకరకాల ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ ఒక్కటే కాదు, మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తామన్నది. ఇక్కడ కులగణన లెక్కలు చేసిర్రు. కులగణనలో మనం 56% ఉన్న లెక్కలు తేలిన తర్వాత కూడా ఈ 42% రిజర్వేషన్ల విషయాన్ని పక్కన పెట్టి పట్టించుకోలేని పరిస్థితి. మరి బీసీలు ఈ దేశంలో అటు కేంద్ర ప్రభుత్వం పరిస్థితి చూస్తే చట్టసభలో రిజర్వేషన్ల కోసం మనం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. అలాగే బీసీల కొరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ చేయాలని చెప్తున్నాం. ఆర్ కృష్ణన్న సుదీర్ఘ కాలం పోరాటం చేసిన ఫలితంగా మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత జనగణనలో కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ఈ కులగణన ప్రక్రియ జరుగుతుంది. మరి రేపొద్దున మనకు కులగణన జరిగితే ఆ కులగణన ప్రక్రియ తర్వాత మన సంఖ్యాబలము ఎవరి మన ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ
అంశాలన్నీ కూడా మనకు లెక్కలు తెలిస్తే ఆ లెక్కలను బట్టి మనకు రావాల్సిన వాటా, బడ్జెట్లో వాటా, సంక్షేమ పథకాల్లో వాటా, విద్యా ఉద్యోగాల్లో మనకు రావాల్సిన వాటా మేమెంతో మాకంత ఆ వాటా ప్రకారము మనం ముందుగా మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఈ 2027లో అలాగే 2026లో ప్రస్తుతం జరుగుతున్న ఈ కులగణన సంబంధించినది ఏదైతే ఉందో దాంట్లో బీసీ సంఘాలు, బీసీ ఉద్యమకారులందరూ కూడా వాళ్ళు చురుగ్గా పాల్గొనాలి. తెలంగాణలోనే నల్గొండ జిల్లా బీసీ నాయకులు, బీసీ ఉద్యమం ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాడు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటడానికి జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఢిల్లీలో పార్లమెంటు సమావేశం జరుగుతున్న సందర్భంలో మహిళా రిజర్వేషన్లని పాస్ చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. దానిలోని భాగంగానే మహిళా రిజర్వేషన్లు సబ్ కోటా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 11,000 కోట్ల రూపాయలు ఫీజు రిమెంబర్మెంటు వెంటనే విడుదల చేయాలని ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు మూసి సుందరీకరణకు కానివ్వండి, ఆర్ఆర్ రింగ్ రోడ్డుకు కానివ్వండి, వేరే దానికి కోట్ల రూపాయలు పెట్టడానికి ముందుకు వస్తున్నది. కేవలం ఫీజు రిమెంబర్మెంట్ ఇవ్వాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు 14 లక్షల విద్యార్థులు భవిష్యత్తు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ముందుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేకపోతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలకు స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని ఆనాడు 2008 ఆగస్టు 8వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష తీసినటువంటి గౌరవ పెద్దలు బీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు నిరాహార దీక్ష తీస్తే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మటే దాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి ర్యాంకుతో సంబంధం లేకుండా ఇవ్వడం జరిగింది. రాను దాన్ని తూట్లు పొడవడానికి చేయడం జరుగుతుంది. 50% పైబడి ఇస్తామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి చాలా ధోరణి అన్యాయంగా ఉన్నది. బీసీలపై వివక్ష చూసినటువంటి ఏ ముఖ్యమంత్రి ముందుకు పోలేదని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అనేది మన రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు వారు 42%ని ఇంప్లిమెంట్ చేసేసి అందరికీ బీసీలకు తగు న్యాయం చేస్తామని చెప్పినది పక్కకు పెట్టేసి అధికారంలో రాగానే తనకు ఇష్టం వచ్చిన విధంగా ఆ 42%ని పక్కకు పెట్టేసేసి వారు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థ అన్నీ కూడా జరపడం జరిగింది. ఇది చాలా అన్యాయం. బీసీలకు ఒకవేళ పోటీతత్వంలో పోటీ చేసేంత ఆర్థిక స్తోమత లేకపోతే బీసీల మీద కాక వారికి సాకారం చేయాలనే ఉద్దేశం ఉంటే నామినేట్ పోస్టులు ఎన్నో ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభ సభ్యులు ఉన్నాయి, తర్వాత పార్టీ పదవులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అన్నిటి కూడా సాకారం చేసే అవకాశం ఉన్నది. కానీ ఏదానికి కూడా రిజర్వేషన్ అని ఒక అడ్డు పెట్టేసి ఏది ఇవ్వకుండా జరుగుతూ ఉన్నది. అదే రకంగా రేపు జరగబోయే మహిళా బిల్లు లోక్సభలో కూడా చర్చకు రాబోతూ ఉన్నది. దాంట్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం మంచి మాటే, కానీ దాంట్లో ఎవరికి ఏ కోట, బీసీలకు ఏ కోట, ఎస్సీలకు ఎంత, వీళ్ళకి ఎంత అనేది కూడా అదే లోక్సభలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత లోక్సభకు ఉన్నది. కానీ ఏదో రకంగా బీసీ రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాము, ఇక బీసీలకు ఇంత, వీళ్ళకి ఇంత అని, లోక్సభ స్త్రీలకు రిజర్వేషన్ ఇచ్చేసినాం వాళ్ళకి ఇంత అని నువ్వు తుడుపు మాటలు చెప్పుకుంటే మాత్రం కుదరదు. దయచేసి ఈసారి రాజ్యాధికారం కొరకు అన్ని సంఘాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈసారి అధికారానికి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే మీ కంటిలో మీరే పొడుచుకున్న వాళ్ళైతే కానీ తెలియజేస్తూ ఈ యొక్క బీసీ నాయకులందరూ కూడా ఏకమై ఏ కులంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీసీకి సపోర్ట్ చేస్తే తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో రాజ్యాధికారం సంపాదించుకోవడానికి అవకాశం దొరుకుతుంది తెలియజేస్తా ఉన్నాం.